ఆంధ్రలో కూటమి పరిపాలన ఎలా ఉంది బ్రో? అంతా బాగానే ఉంది. బాగానే ఉంది. అంటే సూపర్ 6 అన్నారు కదా, అన్ని ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు? అన్ని ఇచ్చారు, 1-2 ఇంకా ఇవ్వలేదు, ఇస్తాను అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఎలా చేస్తున్నారు బ్రో? ఎలా బాగా చేస్తున్నారు, అంతా బాగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ కన్నా ఎక్కువ ప్రజల్లోనే ఉంటున్నారు అంటున్నారు, మరి దాని గురించి ఏమంటారు? నిజమే, ఎక్కువ బయట ఉంటున్నారు. ఓకే. పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ సెట్ అవుతుందా, సినిమాలు సెట్ అవుతుందా బ్రో? ఏది చూసుకుంటే ఫుల్ టైం ఉంటే బెటర్ అంటారు? పొలిటికల్ బాగుంటుంది. ఎందుకని బాగా చేస్తున్నాడు? ఎందుకు అనిపిస్తుంది బ్రో పొలిటికల్? బాగా చేస్తున్నాడు, ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాడు, బాగా చేస్తున్నాడు. ఇంకోటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే సంక్షేమం ఎక్కువ ఇంపార్టెంట్ అంటారా, లేకుంటే డెవలప్మెంట్, ఉపాధి కల్పించడం కానీ ఫ్యాక్టరీస్ కంపెనీస్ రావడం ఎక్కువ మంచిది అంటారా? కంపెనీస్ రావడమే బెస్ట్, అందరికి జాబ్స్ వస్తాయి. ఓకే. నెక్స్ట్ నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు బ్రో? ఆయన నెక్స్ట్ చంద్రబాబు నాయుడు తర్వాత ఆయనే అంటున్నారు కదా, సెట్ అవుతారా ఆయన? చేస్తున్నాడు, అంతా బాగానే చేస్తున్నాడు. ఐటీ మినిస్టర్ బాగా చేస్తున్నాడు. ఐటీ మినిస్టర్గా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. చేస్తున్నాడు, అంతా కంపెనీస్ తీసుకొస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ప్రెసెంట్ చూసుకుంటే ఇప్పుడు ముగ్గురు కలిసి ఉన్నారు కదా బ్రో, వీళ్ళు కొనసాగే అవకాశం ఉందా 2029 వరకు? అవుతారని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఏం చెప్తారు బ్రో కూటమి పరిపాలన గురించి? అంతా బాగుంది. ఆంధ్రాలో కూటమి పరిపాలన ఎలా ఉంది బ్రో? ఆంధ్రాలో కూటమి పరిపాలన అంటే పర్లేదు, కొంచెం చేస్తాను. కాకపోతే జగన్ వచ్చి ఏం చేశాడంటే ప్రజలందరికీ డబ్బులు ఇవ్వడము అవన్నీ నేర్పించాడు అనమాట. చాలా వరకు అంటే జగన్ పరిపాలన ఎట్లా ఉండేదంటే, ఆయన ఏమో ఇప్పుడు క్యాపిటల్ ఉంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో సపోజ్ ఒక క్యాపిటల్ కడితే దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఇట్లా పరిపాలన చేద్దామని చంద్రబాబు ప్లాన్. అదే జగన్ ఎట్లా ఉన్నాడంటే, సరే క్యాపిటల్ తో ఒక పల్లెటూరులో ఉన్న రైతుకి ఏం పని, అట్లా రైతుకి ఏం పని అనేసి ఆ అమౌంట్ మొత్తం పల్లెటూరులోకి అమౌంట్ ఇచ్చేటోడు. అదే వాళ్ళిద్దరు తేడా డిఫరెన్స్. మేమైతే పక్కా వైసీపీనే, టీడీపీ అయితే కాదు. కాకపోతే ఏంటంటే మనం ఇంకా కులంకి ఇంకా మతానికి ఫ్రెండ్స్లకి ఏదో మన కులపోలు కదా, మనం అయ్యాలి కదా, ఇటు పక్క అటు పక్క ఉండకూడదు. మనం చదువుకున్నాం కాబట్టి ఇప్పటికైనా కొంచెం మారాలా. ఇప్పుడు ఆయన 3 సార్లు సీఎం అయ్యానంటే ఆయన ఏం చేయడాక కాదు, జగన్ ఏమో ఒకసారి సీఎం 150 సీట్లు కొట్టానంటే ఆయన ఏం చేతకాక కాదు, ఇది కాదు. మీది ఎక్కడ బ్రో? శ్రీకాకుళం బ్రో. అంటే శ్రీకాకుళం అంటే సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు మీకు రామ్మోహన్ నాయుడు గారు, ఎలా ఉండొచ్చు ఇప్పుడు డెవలప్మెంట్ కానీ అక్కడ? ఓకే, ఎలా చేస్తున్నారు ఆయన కూడా అక్కడ? ఆయనకి తగినంత వరకు ఆయన చేస్తున్నాం, ఆయన తగినంత వరకే. కానీ శ్రీకాకుళం బాగా డెవలప్ అవ్వడం కంటే ఏం లేదు. ఆయన దేనికి మంత్రి మామూలుగా ఇట్లా రైల్వే ఇవన్నీ ఉన్నాయి కదా, అట్లా రైల్వే ఓన్లీ శ్రీకాకుళంలో ఉంది. ఆల్రెడీ రైల్వే స్టేషన్ ఉంది, ఇంకా దాన్ని డెవలప్ చేయాలంటే ట్రాక్లని కట్టాలి, లేకపోతే ఆ రైల్వే స్టేషన్ డెవలప్ చేయాలి. శ్రీకాకుళం మొత్తం అది ఒకటే ఉంది అంతే, దానికి మించి ఇంకా చేసేది అయితే ఏం లేదు. ఇప్పుడు ఈ పరిపాలన వచ్చి ఎట్లా ఉందంటే, ఆల్రెడీ మనం అంటే తెలిసిన వాళ్ళు అయితే చెప్పుకుంటారు ఎట్లా, ఆల్రెడీ జగన్ దీంట్లో అన్ని బిల్లులు పడిపోయి ఇప్పుడు రోడ్లు వేసిండ్రు. చాలా వరకు వచ్చిన విత్ ఇన్ 6 months అన్నింటిలో రోడ్లు వేసారు. కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఉండేది ఏంటంటే, ఆల్రెడీ జగన్ దీంట్లో ఉన్నప్పుడు బిల్లు పడిపోయి ఆల్రెడీ రోడ్లే క్లీన్ చేసి సపరేట్ చేసి మట్టి పోసి ఉన్నాయి. వీళ్ళు రాగానే వెంటనే ఈ రోడ్లన్నీ వేసారు, మనం చేస్తాం. అంటే ఇప్పుడు సంక్షేమం ఎక్కువ ఉంటే బెటర్ అంటారు, లేక డెవలప్మెంట్ అంటే కంపెనీస్ వస్తే బెటర్ అంటే డెవలప్ అవుతుంది అనుకోవచ్చు, స్టేట్ ముందుకు పోతుంది అనుకోవచ్చు? అంటే రెండూ ఉండాలా, ఒక సంక్షేమ పథకం ఉండాలా, ఒక పక్క డెవలప్ కూడా ఉండాలా. కాకపోతే ఏంటంటే, డెవలప్మెంట్ ఉంటే చదువుకున్న వాళ్ళు యువత ఇట్లనే బయటకు పోతారు. ఇప్పుడు కంపెనీ తెచ్చినంత మాత్రాన ఆంధ్రలో ఉన్న వాళ్ళే జాబ్ లేరు, అంతే కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఇన్ని కంపెనీలు ఉన్నాయి, కానీ హైదరాబాద్కి ఇవ్వట్లే కదా, ఓన్లీ హైదరాబాద్లో చేసుకోవట్లే కదా, మొత్తం వచ్చి చేస్తున్నారు. ఇక ఆంధ్రలో కంపెనీలు పెడితే ఆంధ్రలో నిరుద్యోగి తగ్గుతుంది అంటే అది కరెక్ట్ కాదు. గూగుల్ గాని వచ్చింది కదా వైజాగ్, అంటే ఇక్కడ వరల్డ్ లో చూసుకుంటే మెయిన్ హెడ్ వచ్చి అమెరికాలో ఉంది. అమెరికాలో కాకుండా అతిపెద్దది ఇప్పుడు వైజాగ్ లో రాబోతుంది, ఆల్రెడీ స్టార్ట్ గానే అయింది. వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ వస్తుందంటే దానికి కారణం ఆల్రెడీ ముందల ఓన్లీ ఒకటే గూగుల్ సెంటర్ ఒకటి రావట్లేదు కదా, ఆల్రెడీ కంబైన్ అయ్యి వస్తుంది. ఇంకోటి ఏంటది కంబైన్ అయ్యి వస్తుంది, దానికి ఆల్రెడీ జగన్ దీంట్లో అది ఆల్రెడీ వచ్చింది, దాని శాటర్ బయట. కావాలంటే మొన్న రీసెంట్ గా మన చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ ఉంటుండగానే ప్రెస్ మీట్ లో కూడా అదాని డేటా గ్రూప్ లో ఆల్రెడీ అక్కడ శంకుస్థాపన అయింది, ఆల్రెడీ అక్కడ పెట్టడానికి ఒప్పుకుంటారు, ఇన్వెస్ట్మెంట్లు అంతా అయ్యాయి. అదాని గ్రూప్ తో కలిపి వీళ్ళు కంబైన్డ్ గా టైఅప్ అయ్యి గూగుల్ డేటా సెంటర్ పెడతారు అనమాట. ముఖ్యంగా తీసుకొచ్చింది అంటే నార్మల్ గా ఇప్పుడు ఏదైనా కావాలంటే కేబుల్ అవసరం అంటారు కదా, డేటా ఏదైనా కావాలంటే ఆ కేబుల్ తీసుకొచ్చింది అయితే జగన్, అండ్ మన గూగుల్ డేటా సెంటర్ అంటే మన చంద్రబాబు నాయుడు గారు ఇట్లా తీసుకొచ్చారు. అంతేగాని గూగుల్ డేటా సెంటర్ ఒక్కటి మాత్రం పెట్టారు కంబైన్డ్. అదని ఆయన కూడా చెప్తారు, గూగుల్ డేటా సెంటర్ ఒక హెడ్ కూడా మామూలు ఇట్లా ఆయన ప్రెస్ మీట్ లో చెప్పేటప్పుడు చెప్తాడు, టైఅప్ అయ్యి ఇట్లా అదాని గ్రూప్ తో టైఅప్ అయ్యి పెడతాను అనేసి. నెక్స్ట్ నారా లోకేష్ గారి గురించి మాట్లాడితే ఎలా ఉంది బ్రో? ఆయనకి ఐటీ మినిస్టర్ గా ఇప్పుడు పనిచేస్తున్నారా, ఆయన కర్తవ్యం సరిగ్గానే చేస్తున్నారా? ఇంకోటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత ఎక్కువ మంది ఆయనే నెక్స్ట్ అంటున్నారు కదా,
అంతే కదా, ఇప్పుడు మన పొలిటిక్స్ ఎలాగైపోయినాయి అంటే తరతరాలుగా వంశపరాలకు వచ్చిన వాళ్ళకి ఇవ్వాలా, లేకపోతే పెద్ద పై స్థాయిలో చూసుకోవాలన్నా సరే, గ్రామ స్థాయిలో చూసుకున్నా సరే, ఇప్పుడు మన ఇంట్లో ప్రెసిడెంట్ ఉన్నారంటే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు, ఆయన తగ్గట్టు ఇంత ముందల వరకు అయితే మన 2024 ఎలక్షన్స్ ముందల 2 years ముందల వరకు అయితే ఆయన బాగా ట్రోల్స్ ఎక్కువ చేసేటోళ్ళు, బాగా దారుణంగా. ఎందుకంటే మనకు కూడా తెలుసు, నేను కూడా చేసేటోండి, టు బి ఫ్రాంక్, నేను కూడా నార్మల్గా ఇట్లా చేసేటోళ్ళం. అట్లా ప్రజలు ఎట్లా అనుకున్నారు, అరే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు సిబిఎన్ కానీ గెలిస్తే సిబిఎన్ మ్యాక్సిమం తులసి సీఎం ఉండబోను, మన నారా లోకేష్ వస్తారని అప్పుడు స్టార్టింగ్ లో టాపిక్ ఎక్కువ నడిచింది. అరే ఈయన మన సీఎం అని చెప్పుకోవడానికి కూడా ఈ విధంగా ఉంటుందిరా అన్ని కాడి నుంచి ఇప్పుడు నారా లోకేష్ డెవలప్ అయ్యి ఆయన స్టేట్మెంట్లు కానీ ఆయన మాటలు కానీ ఆయన పర్టికులర్ గా ఒక విధంగా చేస్తున్నారు. ఆయన ఐటీ మినిస్టర్ దాకా వరకు ఐటీ ఒక్కటైనా చేయట్లేదు, మిగతా అన్నిట్లు కూడా ఆయన హస్తం ఉంటుంది, ఆయన చెయ్యి ఉంటుంది, అన్నిట్లో తోడుగా ఉన్నారు. ఆయన మాట్లాడే విధానం కానీ స్పీచెస్ విధానం కానీ చాలా బాగుంటది. స్టూడెంట్స్ కానీ బాగా ఇంప్రూవ్ చేస్తారనమాట. ఇప్పుడు ఆంధ్రలో కూటమి పరిపాలన ఎలా ఉంది బ్రో? బానే ఉంది బ్రదర్. ఎలా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు న్యూ డెవలప్మెంట్ స్కీమ్స్ తీసుకురావడం, కంపెనీస్ తీసుకురావడం, జనాలకి ఎడ్యుకేషన్ మంచిగా అందించడం, ఇదంతా బాగానే ఉంది. కాకపోతే ఈ మధ్య మా డిస్టిక్ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే డిస్ట్రిక్ట్స్ డివైడ్ అయినప్పుడు అది కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏది బ్రో మీది? మాది నెల్లూరు డిస్టిక్ బ్రదర్. అంటే ఏ ప్రాబ్లం అని? సోమశీల ప్రాజెక్టు, కండలేరు ప్రాజెక్టు, ఆల్రెడీ శ్రీ సిటీ మన నెల్లూరు డిస్టిక్ నుంచి వెళ్ళిపోయింది. నెల్లూరు ప్రైడ్ గా షార్ చెప్పుకుంటున్నాం, మన ఇండియాలో నేషనల్ లెవెల్ ఎక్కడైనా కూడా షార్ పేరు వినిపిస్తుంది. బట్ అది తిరుపతి డిస్టిక్ వెళ్ళిపోయింది. ఇలా ఇవి కాకుండా మా దాంట్లో ఉంటే బాగుండేదని మాకు హ్యాపీగా. అంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఎక్కువ డెవలప్మెంట్ అంటే కంపెనీస్ తీసుకురావడం కానీ దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు కదా. ఆల్రెడీ ఇప్పుడు మనం వైజాగ్ లో కూడా చూసుకుంటే గూగుల్ గానే వస్తుంది, అమెరికా తర్వాత అతిపెద్దది మనకి గూగుల్ వైజాగ్ లోనే వస్తుంది. ఎలా చూడొచ్చు బ్రో? అది ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్స్ కి అయితే ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఒకటి పెద్దది వచ్చినప్పుడు దాన్ని చూసి ఇంకొన్ని కంపెనీస్ కూడా వస్తాయి, మేము కూడా ఇక్కడ పెట్టాలి అనే ఇనిషియేటివ్ వస్తుంది. కాబట్టి అప్పుడు స్టూడెంట్స్ కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. ఎప్పుడు కూడా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసినప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ కి బెనిఫిట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఎలా చేస్తున్నారు? బాగానే చేస్తున్నారు బ్రదర్. ఆయన రోల్ ఎలా? ఆయన వరకు ఆయన జెన్యూన్ గా నిజాయితీగా చేస్తున్నారు. ఆయన పనిలో ఆయన సక్సెస్ఫుల్ గానే వర్క్ చేస్తున్నారు. ఆయన ఇంకా పాలిటిక్స్ లోకి వచ్చారు కాబట్టి ఫుల్ టైం పాలిటిక్స్ లో ఉంటే బెటరా, మూవీస్ కానీ తీస్తే బెటరా? ఇప్పుడు అతనికి పార్టీ నడిపించడానికి కొన్ని ఖర్చులు కూడా ఉంటాయి కదా. ఆ ఖర్చులు మొత్తాన్ని ఈ పాలిటిక్స్ లో ఉన్నప్పుడు ఆయన కొంత జీతం వస్తుంది. ఆ జీతంతో పార్టీ మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఆయన చేసుకుంటున్నాడు. ఆయన పర్స్పెక్టివ్ లో ఇది రైట్ అయ్యి ఉండొచ్చు. ఓకే బ్రో. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నారు కదా, మరి ఫ్యూచర్ లో సీఎం అయ్యే లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? నేను దాని గురించి ఆలోచించలేదు బ్రదర్. ఆయన నారా లోకేష్ గారి గురించి ఆయన కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు బ్రదర్. ఇది వరకు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా బాగా మాట్లాడగలుగుతున్నారు, పనులు చేయగలుగుతున్నారు, జనాలతో బాగా ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నారు. అది మంచి విషయం.